ఇప్పుడు నేను చూపించిన ఈ 3 హెయిర్ స్టైల్స్లో మీకు ఏది ఈజీగా అండ్ బాగా అనిపించిందో కమెంట్ చేయండి. హాయ్ గాయ్స్, ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ దివాళీ. ఈ దివాళీకి నేను మీకోసం ఒక 3 సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ ఉండే హెయిర్ స్టైల్స్ ఈ వీడియోలో చూపిస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఇప్పుడు నేను వేసుకున్న ఈ హెయిర్ స్టైల్ని చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించిన ఈ హెయిర్ స్టైల్ని వేసుకోవాలంటే ముందుగా మనం మిడిల్ పార్టిషన్ తీసుకొని తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా హెయిర్ని డివైడ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనం కొద్దిగా పార్టిషన్ తీసుకొని దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కొంచెం హెయిర్ తీసుకొని యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అది వరకు నేను సైడ్ పార్టిషన్ హెయిర్ స్టైల్ చూపించిన విధంగానే, కాకపోతే ఇది మనం మిడిల్ పార్టిషన్తో వేసుకుంటాం అనమాట. సో ఇక్కడ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా అలానే అనమాట. హెయిర్ని 2 పార్టిషన్గా డివైడ్ చేసేసి దానికి మళ్ళీ కొద్దిగా హెయిర్ మిక్స్ చేస్తూ దాన్ని రోల్ చేసుకోవడమే. నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను మిడిల్ పార్టిషన్ తీసి హెయిర్ స్టైల్ చేశాను అనమాట. సో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ డేస్లో మిడిల్ పార్టిషన్ తీసుకొని 2 పోనీస్ వేసుకున్నదని, బట్ మళ్ళీ ఇప్పుడు వేసుకున్నా. ఎలా ఉందో చెప్పండి. ఇది నా సెకండ్ హెయిర్ స్టైల్. ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను చూపించిన ఈ హెయిర్ స్టైల్ వేసుకోవాలంటే ముందుగా మనం మిడిల్ పార్టిషన్ తీసుకొని మిగతా హెయిర్ని అంతా టై చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మనం ఈ హెయిర్ స్టైల్ వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది. సో దీన్ని మనం 3 పార్టిషన్స్గా తీసుకొని అల్లుకుంటూ కొంచెం పార్టిషన్ హెయిర్ తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను అలానే చేశాను. ఇంకా సెకండ్ పార్టిషన్లో నేను అలానే వేయాలని ట్రై చేశాను, బట్ నాకు కుదరలేదు లెఫ్ట్ సైడ్ అవ్వడం వల్ల. సో ఇంకా గమ్ముగా రోల్ చేసేసి పెట్టేశాను. ఈ హెయిర్ స్టైల్ మీకు ఫంక్షన్స్కి అండ్ ఫెస్టివల్స్కి కూడా చాలా బాగుంటుంది. అలానే పాపడి బిల్ల పెట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇది నా థర్డ్ హెయిర్ స్టైల్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అలానే ఇది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా హెయిర్ని బాగా చిక్కు తీసేసుకొని నీట్గా దువ్వేసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఇంకా నీట్గా వస్తుంది హెయిర్ స్టైల్ అనేది. సో దీనికి సైడ్ పార్టిషన్ తీసుకొని కొంచెం ఈక్వల్గా చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా అలా చేసుకొని ముందు చెప్పినట్టుగా రోల్ చేసుకోవడమే. ఈ హెయిర్ స్టైల్ని హోల్ డేస్లో బాగా ఫేమస్. సో దాని తర్వాత బ్యాక్ సైడ్ పఫ్ వేసుకోవడమే. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.